వెల్కమ్ టు ఇన్వెస్ట్ విత్ శ్రీనివాస్. ఈరోజు వన్ ఆఫ్ ద నా ఫేవరెట్ బ్యాంక్ గురించి మాట్లాడుకుందాం. సో దీని మీద చాలా బులిష్గా ఉన్నాను. లాస్ట్ సిన్స్ 6 మంత్స్గా నేను చాలా దీని మీద బులిష్గా ఉన్నాను. ఎంతో కొంత ఎస్ఐపి కానీ ఎంతో కొంత అమౌంట్ కానీ దీనిలో యాడ్ చేస్తూ ఉంటాను. నా ఫ్రెండ్స్ అందరికీ సజెస్ట్ చేశాను. సో దాని పేరు వచ్చేసి బంధన్ బ్యాంక్. ఇప్పుడు 192 ఉంది. దాని బుక్ వాల్యూ వచ్చేసి 134. పిఈ వచ్చేసి 12 అనమాట. సో 12 పిఈతో నడుస్తుంది. బుక్ వాల్యూ హై వచ్చేసి 263, లో వచ్చేసి 169. ఇది 30,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఇది ఎస్టాబ్లిష్ అయింది 2014లో. సో ఇది వెస్ట్ బెంగాల్ బేస్డ్ కంపెనీ. హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంది. సో దీని నెట్ ప్రాఫిట్ వచ్చేస్తే హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది మన జూన్లో. సో అక్కడి నుంచి బులిష్ ట్రెండ్ స్టార్ట్ అవుద్దని నా అభిప్రాయం. అప్పటి వరకు కూడా ఇలా పోస్ట్ చేసుకుంటూ వచ్చింది. సో ఇక్కడి నుంచి మాత్రం బులిష్ ట్రెండ్ ఉండదని గట్టి నమ్మకం. సో ఆ నమ్మకంతోనే సో నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో జనరల్గా నేను ఎప్పటి నుంచో దీనిలో ఉన్నాను కాబట్టి ఎప్పుడు చెప్పలేదు, వీడియో ఎప్పుడు చేయలేదు. సో ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే సో కొద్దిగా బులిష్ ప్యాటర్న్స్ అనేవి దీనిలో ఫామ్ అవుతున్నాయి. అయి చూపిస్తాను మీకు. ఇంకోటి దీనిలో ప్రమోటర్ స్టేక్ వచ్చేసి 39.98 ఎప్పటి నుంచి అలాగే ఉన్నారు వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఐస్ దగ్గర నుంచి డిఐఎస్ తీసుకున్నారు స్టేక్ కొంత. మన ఇండియన్ సంబంధించినవి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు, లైక్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి వాళ్ళు, ఆదిత్య సన్ లైఫ్, రీసెంట్గా ఎస్బీఐ లైఫ్ వాళ్ళు కూడా దీనిలో 1.82% స్టేక్ తీసుకున్నారు. రీసెంట్గా మన జూన్లోనే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి డిఐఎస్ తర్వాత గవర్నమెంట్ స్టేక్ కూడా ఉంది దీనికి. నెక్స్ట్ పబ్లిక్ వచ్చేసి పబ్లిక్లో కూడా సమ్ వీటిలోనే స్టేక్ ఉంది, మనలాంటి వాళ్ళే పబ్లిక్ కూడా. సో అందరూ స్టేక్ పెంచుకున్నారు దీంట్లో. ఎఫ్ఎస్ దగ్గర ఎఫ్ఎస్ మొన్న సేల్స్ చేస్తున్నారు కదా, 45,000 crores దాకా సెల్ చేశారు. అందులో ఇది ఒకటి. వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకున్నారు. డిఎస్ అంటే మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు తీసుకున్నారు. సో ఇంత ఇన్వెస్ట్ చేశారు దాంట్లో. ఇంకొకటి దీనిలో చార్ట్ ప్యాటర్న్ చాలా బాగుంది ప్రస్తుతానికి. అది ఎలాగంటే చూపిస్తాను మీకు. ఆల్మోస్ట్ బాటంలో ఉంది. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఇది 735 నుంచి పడింది. 735 నుంచి ఆల్మోస్ట్ మీకు 79% పడింది పైనుంచి. మళ్ళీ ఇక్కడ నుంచి చూస్తే లైఫ్ టైం హై అయితే 300%, 291% ఉంది. సో అది కాకుండా దీని రేంజ్ బౌండ్ ఏదైతే ఉందో అక్కడికి చూద్దాము. 635 రేంజ్ దీనిది. సో అక్కడికి 232% రిటర్న్ ఉంది దీనిలో. అంత ఆపర్చునిటీ ఉంది. ఇంకొకటి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ట్రెండ్ లైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్లింగ్ వస్తుంది. జనరల్గా మీరు చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు సెల్లింగ్ వస్తుంది. ఈ లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇలా బ్రేక్ చేస్తుందో, బ్రేక్ చేసి ఒక క్యాండిల్ ఈ పైన ఇక్కడ క్లోజ్ చేస్తుందో, సో ఇక్కడ క్లోజ్ చేసిన దగ్గర నుంచి బులిష్ మూవ్మెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో మొన్న రిజల్ట్స్ పోస్ట్ చేసినప్పుడు చూసారుగా, వాల్యూమ్ వచ్చేసి ఆ, ఈ హెవీ వాల్యూమ్తో ఇక్కడ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. తర్వాత మార్కెట్ పడింది కదా ఒక 2 వీక్స్ నుంచి. సో మార్కెట్ వల్ల మళ్ళీ కిందకి రావడం జరిగింది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి బులిష్ ఉండే అవకాశం ఉందని నా అభిప్రాయం. నేనైతే ఇక్కడ తీసుకున్నాను, మళ్ళీ యావరేజ్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ నుంచి బులిష్ మూమెంట్ స్టార్ట్ అవుద్దని చెప్పేసి ఒక ఆపర్చునిటీ ఉందని మీకు షేర్ చేయాలని ఒక ఇదితో ఈ వీడియో చేయడం జరిగింది. సో మంచి కంపెనీ, మంచి బ్యాంక్ యాక్చువల్లీ. సో బ్యాంకులు చేసేది బిజినెస్ చాలా
చాలా ఈజీ బిజినెస్ అనమాట. ఆహ్, 6% డిపాజిట్లు తీసుకుంటాం. 10-12% లోన్స్ ఇవ్వటం. ఈ మధ్యలో వచ్చేదంతా ప్రాఫిట్ అంతా వీళ్ళకే. ఇంకొకటి వీళ్ళు ఆహ్, ఆహ్, ఏమంటారు? ఏదన్నా లోన్ తీసుకున్నప్పుడు గానీ, ఏదన్నా మీరు డీడీ కట్టినప్పుడు గానీ చార్జెస్ ఉంటాయి. ఆహ్, చార్జెస్ ఉంటాయి. ఆ చార్జెస్ వల్ల ఈళ్ళకి ఎక్కువ అమౌంటు జనరేట్ అవుతా ఉంటది. ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటే అంత చార్జెస్ ఉంటాయి వీళ్ళకి. ఎలాగంటే ఆహ్, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం బ్యాలెన్స్ అనేది దానిలో లేకపోతే మన అకౌంట్‌లో లేకపోతే కొంత అమౌంట్ అనేది వాళ్ళు తీసుకుంటారనమాట. అంటే ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు జీరో సంథింగ్ ఒక 1000 కన్నా తక్కువుంటే వాళ్ళు చార్జెస్ అనేవి చార్జ్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్‌గా వాటి ద్వారా చాలా అమౌంట్ వాళ్ళకి క్రోర్స్‌లో వస్తది లాభాలు. ఇంకోటి డీడీల వల్ల గానీ, ఏదన్నా లోన్స్ తీసుకున్నా కమిషన్స్ ఉంటాయి గదా! సో, లోన్స్ తీసుకున్నా వాటి ద్వారా వాళ్ళకి ఎక్కువ లాభాలుంటాయి. సో, బ్యాంక్స్ అనేయి ఇండియాలో ఫర్దర్‌గా ఇండియా డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ బ్యాంక్స్ డెవలప్ అవుతాయి. బ్యాంక్స్ దగ్గర లోన్స్ తీసుకున్న తర్వాతే వీళ్ళు బిజినెస్ చేస్తారు. ఆ తర్వాత బ్యాంక్స్‌కే వడ్డీలు కడతారు. సో, నేను కొన్ని బ్యాంక్స్ మీద బుల్లిష్ ఉన్నాను. అందులో ఫస్ట్‌ది బంధన్ బ్యాంక్. ఇంకొకటి స్టాక్ ఉంది. ఆ స్టాక్ గురించి కూడా ఇంకో వీడియో చేస్తాను మీకు. సో, ఇది మంచి ఆపర్చునిటీ. మీ పోర్ట్‌ఫోలియోలో యాడ్ చేసుకోవాల్సినది ఇది. ఒకటి చెప్తున్నా వినండి. ఎప్పుడైనా మీరు మీ దగ్గర రూ. 1,00,000 ఉంటే 5,000 మాత్రమే ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయండి. 5,000 మించయితే వద్దు. అంటే 5% అన్నమాట. ఇట్ మీన్స్ మీ దగ్గర 10,00,000 ఉంటే ఒక 50,000 అట్లా. మీరు ఒక 20 స్టాక్స్ మీ పోర్ట్‌ఫోలియోలో పెట్టుకుంటే ఈజీ అయిపోద్దనమాట. ఒక 95 ఒక 5% ఒక స్టాక్ మీకు డౌన్ అయినా 95% మనీ అనేది మీకు అప్పే ఉంటది. సో, దానివల్ల మీకు పెద్దగా ఫరక్ పడదు. అందువల్ల ఏంటంటే ఈ రూల్ మాత్రం పాటించండి. ప్రతి స్టాక్‌లో 5% మాత్రం మీ దగ్గరున్న మనీలో 5% మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇలా డిసిప్లైన్‌గా చేస్తే ఖచ్చితంగా మీరు గ్రో అవుతారు. ఐ మీన్ స్టాక్ మార్కెట్‌లో. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాననమాట. థాంక్ యూ సో మచ్. ఇక్కడి నుంచైతే ఫస్ట్ టార్గెట్ మీకు టార్గెట్స్ చెప్తాను. దీనికి ఇమ్మీడియేట్ టార్గెట్ ఇది. 433, 432 ఫస్ట్ టార్గెట్ 159%. సో, నెక్స్ట్ వచ్చేసి 637. నెక్స్ట్ టార్గెట్ 637. సో, ఈ 2 టార్గెట్స్‌లో మీరు ఎక్కడైనా ఎగ్జిట్ అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.